హాయ్ అన్న, మీ పేరు? హాయ్ అండి, ఆనంద్ నా పేరు. అన్న, ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎవరికన్నా? ఆయన చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్డ్, ఎకనామికల్ గ్రోత్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు వస్తే. అందుకని ఆయన డెవలప్మెంట్ చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, మొన్న రీసెంట్గా 129 సీట్లు డిక్లేర్ చేశారు. దాంట్లో 24 వచ్చేసేమో జనసేనకి, 194 వచ్చేసేమో టీడీపీకి. దీంట్లో నిన్న దాంట్లో మహాసేన రాజేష్ ఉన్నారు కదా, డ్రాప్ అయిపోయారు కదా, దీనిపైన మీ కామెంట్ ఏంటి? మహాసేన రాజేష్ అంటే ఆయన జనసేన నుంచి డ్రాప్ అయ్యాడు అంటున్నారా? అంటే టీడీపీ వాళ్ళకి ఇచ్చింది, అట్లా టీడీపీ వాళ్ళకి సీట్ ఇచ్చింది, దాని నుంచి డ్రాప్ అయిపోయాడు. ఏంటంటే కుల రాజకీయాలు బాగా ఎక్కువైపోయాయి, అందువల్ల నా వల్ల పార్టీకి పేరు రాకూడదని చెప్పేసి అంటున్నారు. దీనిపైన ఏమంటారు? అది దానిపైన మనం కామెంట్ చేయలేము. పబ్లిక్ టాక్ ఏదన్నా ఉంటే మనం మాట్లాడగలుగుతాం, కానీ వాళ్ళ ఇంటర్నల్ విషయాల్లో మనకు తెలియవు కదా. అంటే ఏపీలో అసలు డెవలప్మెంట్ అనేది జరగలేదన్న? డెవలప్మెంట్ ఏముందండి ఏపీలో? నిల్లు, ఏం డెవలప్మెంట్ లేదు, ఏం నచ్చట్లేదండి జగన్ పాలన. పథకాల ద్వారా ఎవరికి కనీసం రోడ్లు కూడా వేయలేకపోతే ఇంకా అసలు ఆయన సీఎం ఎందుకు? అంటే రోడ్ల వ్యవస్థ కానీ అంటే రోడ్ల వ్యవస్థను పక్కన పెడితే విద్యా వైద్యం పరంగా బాగుందని చెప్పేసి అంటారు. దీనిపైన ఏం లేదండి. విద్యా వైద్యం, విద్య అంటే అసలు టీచర్ రిక్రూట్మెంట్స్ ఎక్కడ అయ్యాయి? వచ్చిన 5 ఏళ్లలో ఒక డిఎస్సి అన్న ఇచ్చాడా? ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు? డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? వాళ్ళు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అభ్యర్థులకి? అది జరిగే పనైనా? చిన్న పిల్లని అడిగినా అది ఆ విషయం తెలిసిపోతుంది. ఎలక్షన్ల ముందు ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఫుల్ఫిల్ అవ్వవు. అదే పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఇచ్చారు కదా, 24 సీట్లు ఇంకా బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. 24కి ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారు? 24 సీట్లకి 24 గెలవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కష్టపడుతున్నాడు. గెలిచే సీట్లనే తను తీసుకొని ఉండొచ్చు. తీసుకున్నది కొన్ని సీట్లు అయినా వాటి మీద ఫోకస్ చేసి వాటిని గెలిపించుకునే దిశగా ముందుకు పోతున్నాడని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ జగన్ మధ్య తేడా ఏంట? తేడా చాలా ఉందండి. తేడా జగన్మోహన్ రెడ్డికి అసలు ఆయన ఏదో సానుభూతితో సీఎం అయ్యాడు తప్ప నిజంగా ఆయనకి రాజకీయ పరిణితి లేదు, పరిపాలించే సత్తా లేదు. ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి కూడా తేడా తెలియని ముఖ్యమంత్రి ఉండడం దౌర్భాగ్యం రాష్ట్రానికి. పవన్ కళ్యాణ్ గారికి ఒక టీడీపీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఏ క్యాడర్లో ఛాన్స్ అవకాశం? ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ ప్రజలు గెలిపించుకొని అసెంబ్లీకి పంపితే చాలు. ఆయన పదవులు ఆశించి రాలేదు రాజకీయాలకి నాకు తెలిసినంత వరకు. తన డబ్బులే తన జేబు నుంచే డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, కానీ ప్రజలకి. ఇంకా బీజేపీ తోటి కొత్త డిక్లరేషన్ కాలేదు, దీనిపైన ఉంటారు. అది లాస్ట్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ బహుశా పొత్తు ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఉన్నా లేకున్నా ఈ టీడీపీ జనసేన కూటమి ఈసారి అధికారంలోకి వస్తుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.